మాదిగ మహాశక్తి ఇది మాదిగల రాజకీయ సామాజిక ఆర్థిక పోరాట ఐక్య వేదిక ఇదంతా. అయితే ఏదైతే మాజీ మంత్రివర్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మినిస్టర్గా పనిచేసేవాడు మోతుపల్లి నరసింహులు గారు మరి మాదిగ జాతి రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నది, తొక్కేస్తున్నారు. డెవలప్ కాకుండా కొన్ని శక్తులు మరి వీళ్లను తొక్కేస్తున్నాయి. ఈ జాతి ముందుకు వచ్చి చైతన్యపరిచి రానున్న కాలంలో ఎస్సీ నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో మాదిగలే గెలిచే విధంగా మరి వ్యూహరచన చేసి మాదిగ మహాశక్తి ముందుకు నడుస్తున్నది. కార్పొరేటర్లుగా మరి జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేగా ఎంపీలుగా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అయితే, లేకపోతే సామాజిక సేవ చేస్తున్నటువంటి సంఘ సంస్కర్తలు అయితే, లేదా ఈరోజు ట్రస్టీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగుల పనిచేసి లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత చదువులున్నా కూడా ఉద్యోగాలు దొరకని యువత, మా సామాజిక వర్గం చెందినటువంటి అందరినీ చైతన్యం చేసుకుంటూ దీనికి రాజకీయ అధికారమే లక్ష్యమని భావించి మరి ఈరోజు ఈ మాదిగ మహాశక్తి యొక్క ప్రైమరీ మీటింగ్ మరి రామగుండంలో కాన్స్టిట్యూన్సీలో ఏర్పాటు చేస్తాం. మరి పెద్దపల్లి పార్లమెంటు విషయానికి వస్తే స్వాతంత్రం వచ్చిన నుంచే కూడా మాదిగలకు తీరని అన్యాయం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి అన్యాయాన్ని జయించాలంటే మా ఆత్మ గౌరవాన్ని మేము పెంచుకోవాలంటే మేము రానున్న కాలంలో రాజ్యాధికారాన్ని సాధించడం అంతిమ లక్ష్యమని మేము భావించడం, దానికోసమే ఇప్పుడు మేము అడుగులేస్తున్నాం. రానున్న కాలంలో పెద్దపల్లి పార్లమెంటుని ఎట్టి పరిస్థితిలో మాదిగను గెలిచేదాకా వదిలిపెట్టమనే పట్టుదలతోని మాదిగలను ఐక్యం చేస్తున్నాం. రానున్న కాలంలో డీలిమిటేషన్ అయ్యే ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అయితే ఎట్టి పరిస్థితినే మాదిగను గెలిపించడానికి ఇది ఒక మిషన్గా మేము పనిచేస్తున్నాం. ఇది నాట్ ఓన్లీ ఇది రామగుండం కాదు, ఇది ఈ రాష్ట్రం కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి మాదిగలను ఏకం చేసేటువంటి శక్తే మాదిగ మహాశక్తి. మరి మాదిగ మహాశక్తితో రానున్న కాలంలో మాదిగల జీవితాన్ని మార్చే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. దీనికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరి నమస్కారం, కృతజ్ఞత.